రాజేష్ గారు మీరా రండి కూర్చోండి. ఏంటి సంధ్య ఇంత దిగులుగా ఉన్నావు? నిన్ను ఇలా చూస్తుంటే సిరివెన్నెల కురిసే జాబులి అమావాస్య చీకట్లో అలమటిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఆడదానికి జీవితానికి ఆ దేవుడి చిన్న శాపమండి. ఆనాటి సీత నుండి ఈనాటి సంధ్య వరకు క్రమం తప్పకుండా ఇలా జరుగుతూనే ఉంది. బాధపడకు సంధ్య, మధు చాలా మంచివాడు. ఎవరో గిట్టని వాళ్ళు చెప్పుడు మాటలు విని అలా మారిపోయాడంతే. ఎవరో ఏదో చెప్పారని రాముడు రాక్షసుడు అయిపోతాడా అండి? నేను ఎన్ని మాటలన్నా నాకు బాధ లేదు సంధ్య, కానీ నిప్పులాంటి నీ మీద కూడా నిందలు వేశాడు. మండుతున్న గుండె చల్లారక ముందే నిన్ను ఎన్ని నిమిషాలు పడుతున్నాడో అని భయంగా ఉంది సంధ్య. రాజేష్ గారు, ఇప్పటికే మా కుటుంబానికి మీరు ఎంతో సహాయం చేశారు. దానికి ప్రతిఫలంగా మీ జీవితంలో మారని మచ్చగా మిగిలిన నేను నన్ను క్షమించి నిజం తెలుసుకుంటాడు. నీ జీవితం మళ్ళా సిగిరిస్తుంది సంధ్య. ప్రేయసి ప్రియులిద్దరు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. నేనొచ్చి నీ ఆనందాన్ని అంతరించానా? మధు, ఏంటి పిచ్చి వాగుడు? ఈ పిచ్చి దాగుడు ఏంటి? మీరిద్దరు కౌలించుకుండడం నేను కల్లారా చూశాను. ఇంకా నిన్ను మొబ్బు పట్టాలని చూడక సంధ్య. రే రాజేష్, వెళ్తాను మధు, వెళ్తాను. కానీ నిజం తెలిసిన తర్వాత నువ్వే బాధపడతావు. అప్పుడు నిన్ను ఓదార్చడానికి నేను ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా, సంధ్య మచ్చలేని మణిదీప లాంటిది. ఆమెని అనుమానించి నువ్వు పశువుగా మారద్దు ప్లీజ్. మధు, మధు, రాజేష్ మనకి అన్నం పెట్టిన దేవుడు. అలాంటి వ్యక్తి ఇంటికి వస్తే అనగాని మాటలు అంటావా? ఇదే నాని సంస్కారం. వసే రంకులాడి నీ రింకు మొగున్న బయటికి పొమ్మన్నానే పెద్ద రోసం పడుచుకొచ్చిందా? నోరెత్తాలంటే చంపు పడేస్తా. స్నేహితుడి పిల్లలతో సరసాలేడే రాజేష్ గారు, ఇది నా సొంత పిల్లం. దీన్ని కొడతాను, చంపుతాను. అసలు అడగడం నువ్వెవడరా? పోరా బయటికి. వెళ్తాను మధు, వెళ్తాను. కానీ సంధ్యన మాత్రం కొట్టము. నేను వెళ్ళిపోతాను మధు, వెళ్తాను. కానీ సంధ్య మాత్రం కొట్టము. సంధ్య, సంధ్య ఏమిటి? ఏమిటి ఏడు ముఖంతో ఉసూరుమంటున్నావు?